అటువంటి అపవిత్రమైన కార్యాలు, అటువంటి అశ్లీలమైన కార్యాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడట. ఆయన పశ్చాత్తాప్తుడైపోయాడు. తన ప్రవక్త ద్వారా అవన్నీ బయలుపరిచాడు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అవన్నీ స్పష్టంగా బయలుపరచగానే ఇప్పుడు ఏలియా గారంట కోపముతో రగిలిపోయాడంట, పశ్చాత్తాపడ్డాడట. ఈ మూర్ఖమైన జనాంగము, వక్ర జనాంగము, ఇక్కడ దేవుడు మాటలు వింటున్నారు, అక్కడ దెయ్యపు మాటలు వింటున్నారు. ఇక్కడ దేవుడు కార్యాల్లో పాల్గొంటున్నారు, అక్కడ దెయ్యపు కార్యాల్లో పాల్గొంటున్నారు అని అప్పుడు ఆయన వచ్చి ఇశ్రాయేలు జనాంగం అందరినీ సమకూర్చాడు. ఆనాటి కాలంలో ఉన్న వారందరినీ, వాళ్ళందరినీ నిలవబెట్టాడట. నిలవబెట్టి అంటున్నాడు, ఓ ఈ పాపిష్టి జనాంగమా, సిగ్గుమాలిన జనాంగమా, ఎంతకాలము రెండు తలంపుల మధ్యన మీరు తడబడుదురు? ఎంతకాలం ఉంటారు మీరు? అటు నీతి పని చేస్తున్నారు, ఇటొచ్చి అవినీతి పని చేస్తున్నారు. అక్కడ గొప్ప దేవుని సన్నిధిలో వాక్యం వింటున్నారు, గొప్ప దేవుని గురించి తెలుసుకున్నారు, ఇక్కడికొచ్చి విగ్రహారాధన చేస్తున్నారు.